స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాసు తీసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది చెప్పడం జరిగింది. మరొకసారి ఆ క్లాస్ చూడండి అమ్మా. పాలిటీలో బేసిక్ అంశాలన్నీ కూడా అక్కడ చర్చించాం. ఇప్పుడు మనం క్లాసులోనే ఓకే మనకి సిలబస్లో మొదటి అంశమైనటువంటిది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి కూలంకషంగా చాలా వివరంగా తెలుసుకుందాము. ఖచ్చితంగా ఒక మార్కు ఈ చాప్టర్ నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకున్నామా. ఓకే, మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చాను, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చూడండి. దాంతోపాటు అసలు మెటీరియల్ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఏమైతే చెబుతానో అది జాగ్రత్తగా వినండి. ఓకే, మెటీరియల్ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఏదైతే చెప్తానో 100% మన క్లాస్ నోట్స్ నుంచే మీకు బిట్స్ అనేవి వస్తాయి. ఎక్కడ మనం స్ట్రెస్ చేయాలి, ఎక్కడ కాన్సెప్ట్ ఉంటుంది, ఎక్కడ ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటుంది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ ఒక టైం లైన్ అనేది ఇవ్వడం జరిగింది. సరేనా, టైం లైన్ అనేది ఇచ్చాను. జనరల్గా ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రెజెంట్ మనకి భారత రాజ్యాంగం అనేది ఉంది. మరి భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు, అసలు భారత రాజ్యాంగం అనే కాన్సెప్ట్ రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి? మనందరికీ తెలుసు, బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించారు. బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఎటువంటి చట్టాలను ప్రవేశపెట్టి మన భారతదేశాన్ని పరిపాలించారు. అదేవిధంగా బ్రిటిషర్స్ రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి వచ్చింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మీరు కొన్ని పుస్తకాల్లో చూస్తే ఈ మొత్తం అంతా కూడా 6 దశలుగా విభజించడం జరుగుతుంది అని పుస్తకాలు ఇచ్చాడు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బిట్ అయితే అడగడు. నేను కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, మొదటగా 1600 రాశాను కదమ్మా, జాగ్రత్తగా చూడండి. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకేనా, 31 చూడమ్మా 12/1600 సంవత్సరంలో రాణి ఎలిజబెత్ I దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీ పర్మిషన్ తీసుకొని, ఆ పర్మిషన్నే రాయల్ చార్టర్ అంటాము భారతదేశానికి. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియాకి మేము వాణిజ్యం చేసుకుంటాము, బిజినెస్ చేసుకుంటాం అని చెప్పేసి రాణి ఎలిజబెత్ I దగ్గర పర్మిషన్ తీసుకొని తమ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, హిస్టరీ కూడా కొంత కలుస్తుంది యూనిట్లో, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సరేనా? సరే, 31/12/1600 రాణి ఎలిజబెత్ I రాయల్ చార్టర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్నాం. అయితే స్టూడెంట్స్కి మీకు ఒక మంచి క్వశ్చన్ ఇక్కడ అడుగుతాను. అసలు ఈ కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎందుకు పేరు పెట్టారు? అమ్మా, ఎక్కడ తెలుగు అవసరమైతే అక్కడ తెలుగు పదం నేను వాడతాను, ఎక్కడ ఇంగ్లీష్ పదం అవసరమైతే అక్కడ వాడతాను. జాగ్రత్తగా నా క్లాస్ మాత్రమే వినండి. సరే, ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎందుకు దీనికి పేరు పెట్టడం జరిగిందో అసలు ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఆల్రెడీ పాలిటీ బాగా చదివిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీరైనా ఎప్పుడైనా అనాలిసిస్ చేశారా? ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబ్ కదమ్మా, ఇది తీసుకుంటే చూడండి, భారతదేశం అనేది ఇక్కడ ఉంటుంది, మనకి యూరోప్ ఖండం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనకి భారతదేశం అవ్వచ్చు, లేదంటే ఏషియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవడానికి తూర్పు దిశకు వెళ్తున్నారు. కాబట్టి దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుని పెట్టడం జరిగింది. దీనికి మరో పేరే జాన్ కంపెనీ. అదేవిధంగా దీనికి మరొక పేరు కూడా ఉంది, కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ది ఈస్ట్ ఇండీస్. తెలుగులో కూడా మీరు ఇదే విధంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, తెలుగులో కూడా ఇదే విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే 1600 సంవత్సరంలో వాణిజ్యం కోసం బయలుదేరారు. మనకి అందరికి తెలుసు, ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాము. సూరత్లో 1612లో వాళ్ళు రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1612లో సూరత్లో వాళ్ళ యొక్క మొదటి ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అదంతా హిస్టరీలో చదువుతాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాలిటీ సబ్జెక్ట్ పరంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బిజినెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మెల్లగా భారతదేశం యొక్క రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెడతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. కమర్షియల్ పర్పస్ కోసం వచ్చినటువంటి వారు భారతదేశం యొక్క పొలిటికల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇన్వాల్వ్ అయ్యి
లోకల్గా ఇక్కడ కొన్ని యుద్ధాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరుగుతుంది. ఓకేనా, చూడమ్మా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ 1764లో, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అదేవిధంగా 1764లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశంలో పునాది వేస్తే, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఏం చేసిందో తెలుసా? ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ని అందజేయడం జరుగుతుంది. బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లో దివానీ రైట్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడం జరిగింది. దివానీ రైట్స్ అంటే ఏంటి? ఆ ప్రాంతాల్లో రెవెన్యూ కలెక్షన్ చేసుకునే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది. యుద్ధాల్లో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్య నాయకులతో వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ దివానీ రైట్స్ని పొందడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రెవెన్యూ కలెక్షన్ మొదలు పెట్టారో ఆర్థికంగా అది బలోపేతం అయింది. ప్యారలల్గా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. అసలు వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటమ్మా? కమర్షియల్ పర్పస్. కానీ ఫైనల్గా వాళ్ళు భారతదేశం యొక్క రాజకీయ వ్యవహారాల్లోని జోక్యం చేసుకొని అల్టిమేట్గా పరిపాలన కూడా కొనసాగించడం స్టార్ట్ చేశారు. మరి అంతా బాగానే ఉంది కదండి, మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే, 1770 ఆ టైంలో ఏమైందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నష్టాల్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి కొంత ఆర్థిక సహాయం కోసం అర్జీ పెట్టుకుంటుంది. కానీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి సభ్యులు అవ్వచ్చు, అందులో ఉన్నటువంటి స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళు మాత్రం రిచ్ అయిపోతున్నారు, ధనికులు అయిపోతున్నారు. సంస్థ మాత్రం, కంపెనీ మాత్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి సభ్యులు భారతదేశంలో కరప్షన్కి ఎక్కువ అలవాటు పడతారు. స్థానికంగా కరప్షన్ అనేది ఎక్కువ చేస్తారు. బెంగాల్ ఫెమైన్ వస్తుంది, అయినా కూడా ప్రజల యొక్క వెల్ఫేర్ని పట్టించుకోకుండా ప్రజల నుంచి ఏ విధంగా దోపిడీ చేయాలనే కాన్సెప్ట్ని ముందుకెళ్ళారు తప్పించి ఏ రోజు కూడా వాళ్ళని ప్రజల సంక్షేమం చూడలేదు. ఈ విధంగా ఇన్కమ్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే వెళ్ళిపోతుంది. అల్టిమేట్గా సంస్థ మాత్రం నష్టపోతుంది. ఓకేనా, భారతదేశంలో ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అల్టిమేట్గా సంస్థ నష్టపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పు కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి దగ్గరికి వెళ్తుందో, బ్రిటిష్ గవర్నమెంట్కి డౌట్ వస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్కి డౌట్ వచ్చి ఒక సీక్రెట్ కమిటీని వేస్తుంది. లార్డ్ బుర్గోయిస్ అనే ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేస్తుంది. అసలు ఏంటి దీని పరిస్థితి అంటే, అప్పుడు ఆ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని ఈస్ట్ ఇండియన్ కంపెనీని మనం రెగ్యులేట్ చేయాలి, మనం నియంత్రించాలి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడం జరిగింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అని మనం అంటాము. అంటే 1773 నుంచి 1858 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ చేసే ప్రతి చట్టము కూడా ఎందుకు చేసిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి, ఓకేనా, నియంత్రించడానికి చేసిందే తప్ప భారతదేశం మీద కాదు. అది చాలా గుర్తుపెట్టుకోండి. అంటే దాని యొక్క ఇంపాక్ట్ భారతదేశం మీద ఉండొచ్చు, కానీ దాని యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రెగ్యులేట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, అయితే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. సిపాయి రివోల్ట్ ఆఫ్ సిపాయి మ్యూటినీ అంటాము. ఆ యొక్క రివోల్ట్ వల్ల భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన పూర్తిగా రద్దు అయిపోయి నేరుగా బ్రిటిష్ క్రౌనే భారతదేశాన్ని పరిపాలించడం మొదలు పెడుతుంది. అందుకే ఇక్కడ 1858 అనే డేట్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక సమ్మరీలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతి చట్టం గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సరే, నెక్స్ట్ మనందరికీ తెలుసు 1947లో స్వాతంత్రం వచ్చింది. తర్వాత 1947 నుంచి 1950 వరకు కూడా భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యింది. అదేవిధంగా ఏ కమిటీస్ ఏర్పాటయ్యాయి, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించారనేది ఈ దశలో మనం తెలుసుకుంటాము. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది ఈ టైం లైన్ అనేది మీకు గుర్తుండాలి. ఓకేనా, ఇది కేవలం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి పరిచయం మాత్రమే. ఇప్పుడు 1973లో చేసినటువంటి మొట్టమొదటి చట్టం గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ చట్టం చేసేటప్పుడు
బ్రిటన్ యొక్క ప్రధాని ఎవరంటే లార్డ్ నార్త్ అన్నమాట. చూడండి, ఇందాకలా చెప్పాను, లార్డ్ బుర్గోయిన్ అనే ఒక రహస్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకొని ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఇది చట్టంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం తెలుసుకుందాము. అందులో మొదటిది గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని, చూడమ్మా, ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు గవర్నర్ ఆఫ్ బెంగాల్, అదేవిధంగా గవర్నర్ ఆఫ్ బొంబాయి, గవర్నర్ ఆఫ్ మద్రాస్, వీళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, ఇదిగోండి మ్యాప్ ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ గవర్నర్ ఆఫ్ బొంబాయి, ఇక్కడ గవర్నర్ ఆఫ్ మద్రాస్, ఇక్కడ మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చడం జరిగింది. పేరు ఒకటే మార్చలేదు, అతనికి ఉన్నటువంటి అధికారాలను కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చిన తర్వాత ఈ పదవిలో అపాయింట్ అయినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి లార్డ్ వారెన్ హాస్టింగ్స్. చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అడిగాడు. లార్డ్ వారెన్ హాస్టింగ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మరలా ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది. ఇంతటితో అయిపోయిందంటే అవ్వలేదు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇతని కింద గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్ని పెట్టడం జరిగింది. అంటే వీళ్ళిద్దరినీ కూడా ఇతని కింద సబార్డినేట్స్గా పెట్టడం జరిగింది. ఈ చట్టం రాకముందు ఎవరికి వారికి ఇండివిజువల్ పవర్స్ ఉన్నాయి, నిర్ణయం తీసుకునే అధికారం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చెప్పేసి ఏ పనైనా చేయాలి. దీన్ని ఏమంటామంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటాము. అధికారాలని కేంద్రీకృతం చేయడం అంటాము. మొత్తం ఉన్నటువంటి అధికారం మొత్తం ఒకళ్ళ చేతితో పెడితే దాన్నే సెంట్రలైజేషన్ అంటాము, కేంద్రీకృతం అంటాం తెలుగులో వచ్చేసి. భారతదేశంలో సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎప్పుడు మొదలైందంటే ఈ చట్టం నుంచే మొదలైంది. చాలా ఇంపార్టెంట్ పెట్టు, కాన్సెప్ట్గా అడిగితే మీరు ఈ విధంగా పెట్టాలి. ఓకే, అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఒక నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కౌన్సిల్ అనమాట. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇతనికి అడ్వైజ్ ఇవ్వడం కానీ అతని యొక్క పనిలో హెల్ప్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా. ఓకే, మరి దీంతో పాటు కూడా మనకి కలకత్తాలోని సుప్రీంకోర్టుని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సార్ ఎలిజా ఇంపే. ఇతనితో పాటు మరొక ముగ్గురు జడ్జెస్ కూడా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు, అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు రెండు సమానమేనా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకసారి ఆలోచించండి, రెండు సమానమేనా అంటే రెండు సమానం కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది ఫైనల్, కానీ అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది ఫైనల్ కాదు. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అంతిమం కావు. ప్రీవీ కౌన్సిల్ అని లండన్లో ఒక కోర్టు ఉంటుందమ్మా. ఇది ఏ జడ్జిమెంట్ ఇచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, అది ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా కంపెనీలో పనిచేసే ఎవరూ కూడా ప్రైవేట్ ట్రేడ్ చేయడానికి లేదు, వాళ్ళ సొంతంగా ఎటువంటి బిజినెస్లు కూడా చేయడానికి లేదు. అదేవిధంగా లోకల్గా ఎటువంటి లంచాలు కూడా తీసుకోవడానికి లేదు. భారతదేశంలో భారతీయుల నుంచి కానీ ఎటువంటి లంచాలు కూడా తీసుకోవడానికి లేదు. చాలా ఇంపార్టెంట్, సరేనా? ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి, అసలు దాని పని ఏంటంటే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. కంపెనీకి సంబంధించి పరిపాలన అంశాలు కానీ, రెవెన్యూ అంశాలు కానీ, మిలిటరీ అఫైర్స్ కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. సరేనా? ఓకే, ఇంతటితో బాగానే ఉందమ్మా. నెక్స్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టానికి 1781లో ఒక చిన్న సవరణ చేస్తారు. దాన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటాము. జనరల్గా ఇది ఎగ్జామ్స్లో అడగడు, కానీ ఒకసారి తెలుసుకోండి. పేపర్ కఠినంగా ఇస్తే దీని మీద బిట్టిస్తే మనం పెట్టేటట్టు ఉండాలి. ఇక్కడ ఈ పదం చూడండి అమ్మా, సెటిల్మెంట్ అని ఉంది. తెలుగులో కూడా సెటిల్మెంటే. సెటిల్మెంట్ అంటే ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యకి గొడవ వస్తే సెటిల్మెంట్ చేశారని అంటాం కదండి. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అదేవిధంగా సుప్రీంకోర్టుకి వచ్చింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సుప్రీంకోర్టు సవాలు చేయొచ్చా అనే అంశం మీద మనకి ఒక ఇష్యూ వచ్చిందమ్మా. ఓకేనా? ఈ చట్టం ద్వారా క్లియర్ కట్గా చెప్పారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కానీ అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ తీసుకునే ఏ నిర్ణయం కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడానికి లేదు.
చాలా ఇంపార్టెంట్. క్లియర్ కట్గా డివిజన్ అనేది చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చెప్తాను, ఇది ఎగ్జామ్లో అయితే రాదు. అప్పుడు సుప్రీంకోర్టు అయితే ఏర్పాటు చేశారు కానీ అసలు ఏ చట్టాన్ని ఆధారంగా అది పనిచేయాలనేది ఎటువంటి మెన్షన్ చేయలేదు. బ్రిటిష్లో ఉన్నటువంటి చట్టాలను ఆధారంగా చేసుకునే జడ్జిమెంట్స్ ఇవ్వాలా, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ఆధారంగా చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా ఏం చెప్పిందంటే కొన్ని వ్యక్తిగత చట్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మ్యారేజ్కి సంబంధించి ఏదైనా అంశంలో డిస్ప్యూట్ వస్తే భారతదేశంలో సాంప్రదాయంగా ఫాలో అవుతున్నటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఇవ్వని చెప్పేసి ఈ చట్టంలో చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఎక్కడ కూడా ఏ పుస్తకంలో కూడా మీకు దొరకదమ్మా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పిట్స్ ఇండియా యాక్ట్ 1784. 1784లో మరొక చట్టం చేశారు, దాని పేరే పిట్స్ ఇండియా యాక్ట్. ఈ చట్టానికి పిట్స్ అనే పదం ఎందుకు వచ్చిందంటే అప్పుడు బ్రిటన్ యొక్క ప్రధాని ఎవరంటే పిట్స్ అనమాట, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, అందుకే దీనికి పిట్స్ ఇండియా యాక్ట్ అని వచ్చింది. ఈ చట్టంలో ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది, మన ఎగ్జామ్లో అడుగుతాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డబల్ గవర్నమెంట్ని, ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థని ముందు చట్టంలో ఏర్పాటు చేశారు. ఓకే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని పని ఏంటి? దీని పని ఏంటంటే యాజ్ యూజువల్గా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్ని పనులు చేస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి, సి ఫర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, సి ఫర్ కమర్షియల్. అంటే కంపెనీకి సంబంధించినటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటుంది. కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య అంశాలన్నీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చూసుకుంటుంది. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరు ఉంటారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మేజర్ స్టేక్ హోల్డర్స్, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రధాన సభ్యులు ఇందులో ఉంటారు. ఓకే, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కంపెనీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్, సాధారణ పరిపాలన అంశాలన్నీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ పరిపాలన అవ్వచ్చు, రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ అవ్వచ్చు, లేదా మెయింటెనెన్స్ ఆఫ్ డిఫెన్స్, ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పిట్స్ అనే ప్రధానమంత్రి అతను యంగ్ ఏజ్లో అయ్యాడు కాబట్టి ఏదో చేయాలి అనే తపనతో ఈ చట్టం తెచ్చి ఈ యొక్క చేంజెస్ అనేవి చేయడం జరిగింది. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరు ఉంటారంటే బ్రిటన్ పార్లమెంట్కి చెందినటువంటి సభ్యులు, అదేవిధంగా అక్కడ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్, అసలు బిట్ అంతవరకు రాదు. ఈ విధంగా డబుల్ గవర్నమెంట్ ఏ చట్టంలో మనకి చేశారంటే పిట్స్ ఇండియా యాక్ట్, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ 1786. ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కానీ నేను చెప్తున్నాను వినండి. పొరపాటున అడిగితే మీరు పెడతారు, కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అడగలేదు. 1986లో ఈ చట్టం చేసి గవర్నర్ జనరల్ పదవిని లార్డ్ కార్న్వాలిస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇతను 2 కండిషన్లు పెడతారు. ఆ 2 కండిషన్లు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఓకే చెప్పేసి ఇస్తారు. ఆ 2 కండిషన్లు ఏంటంటే చీఫ్ కమాండర్గా నియమించమని అడుగుతాడు, ఈ చట్టం ద్వారా చేస్తారు. అదేవిధంగా ఇతను వీటో పవర్ అడుగుతాడు, అంటే కౌన్సిల్ అని చెప్పాను కదండి, కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు కూడా స్టాప్ చేయగల అధికారాన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని స్పెషల్ కేసెస్లో ఇతను వీటో పవర్ని యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఇక్కడి నుంచి కూడా చార్టర్ చట్టాలు అనేది స్టార్ట్ అవుతుంది. కంపెనీని మరింతగా నియంత్రణ చేయడం కోసం ఏం చేశారంటే కంపెనీ యొక్క భారతదేశంలో కంపెనీ యొక్క పొలిటికల్ అఫైర్స్ అవ్వచ్చు, వాణిజ్య అంశాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా నువ్వు 20 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. 20 సంవత్సరాలు అయిపోయిన తరువాత నువ్వు రెన్యువల్ చేసుకోవాలి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి అని చెప్పి చట్టంలో పేర్కొనబడింది. చాలా క్లియర్ కట్గా చెప్పారు. 20 సంవత్సరాల వరకు చేసుకుని అయినా 20 సంవత్సరాలు పోయాక మరలా మా దగ్గరికి రా, మరలా నీకు పర్మిషన్ ఇవ్వడమో లేదంటే క్యాన్సిల్ చేయడమో ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్. కానీ దీని తర్వాత వచ్చే చట్టాలు ఇంకా ఇంపార్టెంట్. జస్ట్ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇందాక చెప్పాం కదమ్మా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అందులో ఉన్నటువంటి సభ్యులు జీతం ఎక్కడి నుంచి ఇవ్వాలని కండిషన్ పెట్టిందంటే భారతదేశంలో జనరేట్ అయ్యే రెవెన్యూ ద్వారానే వాళ్ళకి జీతం ఇవ్వమని చెప్పింది. ఇదంత ఇంపార్టెంట్ కాదు, కానీ
1723కి 20 సంవత్సరాలు కలపండి 1813 వచ్చింది. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1813 వచ్చింది. అప్పుడు మరొక చట్టం చేసింది, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. 1813 చార్టర్ చట్టం అని అంటాం తెలుగులో వచ్చేసి. సరేనా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా.